మూడో బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టింది. దాదాపు 60% తనక కాల వ్యవధి అయిపోయింది. మా అంటే ఇంకా పూర్తి స్థాయిలో బడ్జెట్ ఇంకొకటే ఒక బడ్జెట్ ఉంటుంది. ఈ బడ్జెట్లో పూర్తిగా అన్ని వర్గాల ప్రజలకు చెవులో పువ్వు పెట్టిందని చెప్పి స్పష్టంగా అర్థమైపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలని మోసం చేస్తూ వంచినట్టుగా ఈ బడ్జెట్లో కనపడ్డది. ఈ హైదరాబాద్ నగరాన్ని మరి 3 భాగాలుగా అంటే ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి ఈ యొక్క విస్తరించిన నగరాన్ని 3 భాగాలుగా చేసి దోచుకోవాలని చేసే ప్రయత్నాన్ని మేము పదే పదే చెప్తూ ఉంటే అక్షరాల నిజమైంది. 3 భాగాలుగా చేసినటువంటి కార్పొరేషన్ ఒక్క రూపాయి కూడా పట్టని పరిస్థితి ఈరోజు. పైగా ఇక్కడ నుంచి వచ్చేటువంటి రాబడి, ఇక్కడ నుంచి వచ్చే ఆదాయమే తెలంగాణ రాష్ట్రానికి మొత్తం కూడా మరి ఉపయోగపడుతుంది. అలాంటి హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా విస్మరించింది ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో. మరి ఎలాంటి స్పష్టత లేదు, ఎలాంటి క్లారిటీ లేదు. 3 కార్పొరేషన్లు చేశారు కానీ దానికి ఏ కార్పొరేషన్కి అభివృద్ధికి ముందు తీసుకెళ్ళడానికి ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. దాని ప్రస్తావన లేదు. మంచి అధికారులను నియమించడం చెప్పారు కానీ దానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయిస్తున్నారా, ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి చేయడానికి ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా అనేది ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ముందు నుంచి కూడా హైదరాబాద్ నగరంలో కట్టే ప్రతి బిల్డింగ్కి స్క్వేర్ ఫీట్కి 100-200 రూపాయలు వసూలు చేస్తూ పబ్బం గడుపుకుంటోంది ఈ ప్రభుత్వం. ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున వసూలు చేసుకుంటూ ఢిల్లీకి మూడలు మోస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి విలువైన భూములపైన కన్ను వేస్తున్నారు వీళ్ళు. అందుకే పరిసర ప్రాంతాల్లో, శివారు ప్రాంతాల్లో ఉన్న అన్ని మున్సిపాలిటీలని, అన్ని గ్రామ పంచాయతీలని కార్పొరేషన్ చేసుకుంటూ తమ పెత్తనం చేయడానికి, ఈ భూములను కాజేయడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ 3 కార్పొరేషన్ చెప్పి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. దీని ఇలా ఉంచితే వాటర్ బోర్డుకి సంబంధించినటువంటి ఎలాంటి ప్రస్తావన లేదు, వాటిని ఆదుకోవడానికి వాటి నిధులు కేటాయించడానికి ప్రస్తావన లేదు, దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. గతంలో కేసీఆర్ గారి హయాంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ఎంతో వేగవంతంగా హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో గతంలో ప్రారంభించిన పనులు కొనసాగుతున్నాయి తప్ప ఒక్కటంటే ఒక కొత్త పని కూడా ప్రారంభం చేయకపోగా ఈ బడ్జెట్లో పూర్తిగా విస్మరిస్తూ ఉన్నది. గతంలో ప్రణాళిక రూపొందించి అన్ని ఆమోదాలు తీసుకునే కార్యక్రమాలనే ముందు తీసుకెళ్తున్నారు. కొత్త కార్యక్రమం అంటే ఒక్కటి లేదు. ఈ హైదరాబాద్ నగరంలో ఎక్కువ శాతం తెలంగాణ వ్యాప్తంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉంటారు, నివసిస్తారు. దాదాపు అంటే వారిచ్చినటువంటి ప్రణాళిక ప్రకారమే 53% తెలంగాణ జనాభా హైదరాబాద్ నగరం ఉంటారని చెప్పారు. ఇంత పెద్ద నగరానికి ఒక రూపాయి బడ్జెట్లో కేటాయించకపోగా ఇక్కడి నుంచి దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద మీరు ఆవాకులు చవాకులు పలికిన రోజు ఈరోజు 2 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఒక్కటంటే ఒక్క ఇల్లు హైదరాబాద్ నగరంలో కట్టినని ప్రశ్నిస్తే ఈ బడ్జెట్లో మరి పెడతారేమనుకుంటే హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్రూమ్ ఇంటి చూడే ఎక్కడ ప్రస్తావన లేదు. కేవలం మూసి పైన పడి డబ్బులు దోచుకోవడానికి ఒక పెద్ద కుంభకోణమే తప్ప ఇంకోటి లేదు. లేని 4 సిటీకి మెట్రో తీసుకుపోతా అంటాడు. అరే ఇక్కడున్న నగరంలో మెట్రో విస్తరించే బాబు అంటే లేని 4 సిటీకి ప్రస్తావన తీసుకొస్తూ ఉంటాడు. ఒక ఇల్లు లేదు, ఒక మనిషి లేడు అక్కడ అండర్ గ్రౌండ్ కేబుల్ వేస్తూ అంటాడు, అక్కడ డ్రైనేజ్ వేస్తూ అంటాడు. అది కేటాయించింది తీసుకొచ్చింది ఫార్మాసిటీ గురించి కేసీఆర్ గారు. ఆ భూములపైనే పుట్నాలు పల్లీలు లేక అక్కడ ల్యాండ్ పంచుతావు, రియల్ ఎస్టేట్ దందా వేసుకుంటావు. ఇక్కడ మూసికి కేసీఆర్కి తీసుకొచ్చిన కాళేశ్వరం నీళ్ళే ఉపయోగపడుతుంది, మళ్ళీ కేసీఆర్ గారు వెళ్తాడు. ఈరోజు బడ్జెట్లో ఇలాంటి హైదరాబాద్ నగరానికి ఉపయోగపడే విధంగా ఏ ఒక్క నిర్ణయం లేదు, ఏ ఒక్క కేటాయింపు లేదు. మరొకసారి హైదరాబాద్ నగర ప్రజలు మోసం చేస్తూ వంచిస్తున్నటువంటి సందర్భం గత 2 బడ్జెట్లు కనబడ్డది. ఇప్పుడు ఇంకా తేటతెల్లమైంది. కాబట్టి హైదరాబాద్ నగర ప్రజల చెవుల్లో కూడా మరొకసారి పువ్వు పెట్టి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.